ఫోన్ నుంచి నా నెంబర్కి రింగ్ ఇవ్వు. ఫోన్ వస్తుంది. అవుతుందా? రింగ్ అవుతుందండి. కట్ చేశారు, కానీ ఎక్కడొచ్చిందో తెలియడం లేదు. సౌండ్ బయటకు వచ్చేలాగే పెట్టారా ఫోను? అదిగో మౌనికి వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. పదండి వెళ్దాం. ఏమండి, గుర్తుంది కదా, తను ఎలా ఉన్నా మీరు మాత్రం అతనితో మంచిగా ఉండాలి. మంచిగా అంటే వాటేసుకొని ముద్దు పెట్టాలా? అక్కర్లేదు, మీ మధ్య ఉన్న హద్దులు చెరిపేయండి చాలు. పద. మౌనిక, ఏం బాబు, ప్రయాణం బాగా జరిగిందా? మీరు పంపించిన హెలికాప్టర్ లో చాలా కంఫర్ట్ గా వచ్చామండి. బాగున్నారా అల్లుడు గారు? బాలేమంటే వెనక్కి పంపించేస్తారా ఏంటి? మనవడికి వయసు చిన్నదే గాని మాటలు మాత్రం బాగా బదులుగా ఉన్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో భలే ఎటకారంగా మాట్లాడుతున్నావు అబ్బాయి. ఆయన కాస్త సరదా మనుషులే నానమ్మా. వీడికి అసలు సరదా అనే వాడికి అర్థం తెలుసా? భర్తను వెనకేసుకురావడం భార్య ధర్మం. ఎలాగో వచ్చారు కదమ్మా, ఓ 4 రోజుల నుండి వెళ్ళండమ్మా. ఆయన ఉంటానంటే నాకు ఉండడానికి ఏం ఇబ్బంది లేదు. 4 రోజుల 4 గంటలు కూడా ఉండలేదు. యాగం ఉంది, ఖచ్చితంగా రావాలంటే వచ్చాం. అది అయిపోగానే వెళ్ళిపోతాం. మరి బొమ్మల కొలువు? బొమ్మలతో ఆడుకునేంత చిన్నపిల్ల అన్నేం కాదురండి. గౌరవచన బాగా ఎక్కువైపోయింది. నేను బావగారు, స్టీరింగ్ నీ చేతిలో ఉంది కదా, నువ్వు తిప్పినట్టు తిరగాల్సిందే. పద. వస్తున్నాడు. అన్నయ్యతో మాట్లాడాలని ఆశగా ఉందా? ఉన్న పూస విరిగిపోతే. సరే సరే, లోపలికి వెళ్దాం పదండి. మౌనిక బాగున్నారా? బాగున్నాను వదినా. పలకరించండి. బావా, బావగారు బాగున్నారా? అందరూ ఇదే బోరింగ్ క్వశ్చన్ అడుగుతారా? పలకరింపులతోనే టైం అంతా వేస్ట్ చేసేలా ఉన్నారే. కాసేపట్లో యాగం మొదలవుతుంది. మాట్లాడండి. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మీనా కార్ అంతా కండిషన్లోనే ఉంది కదా? మీ కార్ డీజిలా పెట్రోలా? ఎంత మైలేజ్ ఇస్తుంది? మనం వచ్చింది యాగానికా మెకానిక్ షెడ్కా? యాగానికే అండి. మరి మీ అన్న ఏదేదో వాగుతాడండి మరి. మీరు రండి బాబు. రామక్క, పదండి. ఏంటండి మీరు ఏదో మాట్లాడమంటే కారు గీరు అంటారు. వాటి మొహం చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఇంకా మంచి మాటలే వస్తాయి. ఆయన పక్కన ఉంది మీ చెల్లెలు, అది మర్చిపోకండి. గుర్తుంది కాబట్టి వాడు ఇక్కడికి వచ్చి ఎంతసేపు అవుతున్నా ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. మీకు అతని మీద ఉన్న కోపం ముఖ్యమా, మీ చెల్లెల మీద ఉన్న ప్రేమ ముఖ్యమా? చెల్లె ముఖ్యం. మరి అలాంటప్పుడు ఏదో ఒకటి చేసి అతనితో మాట్లాడి తీరాల్సిందే కదా. ప్రయత్నిస్తానులే, పలకరిస్తాలే, కాస్త టైం ఇవ్వు. అయ్యో, ఇది నేను, అతనిలో వాడు. వాడు కాదు, బావ. దరిద్రాన్ని బావ పిలవాల్సిన దరిద్రం పట్టింది. అంతైనా నా చెల్లెని పడితే తిట్టొద్దు. ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేద్దాం. చూడు బావా, జరిగింది ఏదో జరిగిపోయింది. ఒకప్పుడు నువ్వు నా మీద పగతో ఉన్నావని నేను నిన్ను తన్ని పడేసి తన్నాను. అప్పుడు నేను నిన్ను తనాల్సిన తనలేదు, జోబులోనూ దాచుకొని రాలేదు. నువ్వు నన్ను కిడ్నాప్ చేసి కట్టుబడేసావు కాబట్టి తిరిగి వచ్చి గుంజు తన్నాను. ఇందులో కూడా తనడ గురించే ఉంది. మరి ఏమని మాట్లాడాలి? బావా, కానీ రావా, అంతా మర్చిపోవా, ఈ కోవా తీసుకోవా. ఏది కూడా బాలేదు. ఇవే వర్కౌట్ అయ్యేలేవు. పైగా నీ మొహానికి సూట్ కాదు. నువ్వు ఎప్పుడొచ్చారా? ఏరా, నువ్వు మీ బావకు సారీ చెప్తావా? అవును, ఏనాడైనా ఎవరికైనా సారీ చెప్పిన మొహమేనా నీది? మరి ఏం చేయాలి? నా చెల్లెల కోసం నా బావ దగ్గర తగ్గడమని మీనా చెప్పింది, షీలా డార్లింగ్ చెప్పింది. వాడు మంచోడురా, ఇందుకే మంచి మాటలు చెప్తారు. అంటే నేను మంచోడు కదా? కాదురా, దున్నపోతు. మీ బావని ఎగిరి తన్నింది నువ్వు మర్చిపోయినా మీ బావ మర్చిపోతాడా? మొన్నటికి మొన్న కార్తీక పౌర్ణమి రోజున కూడా చెయ్యి విడిచేసావు కదా. నీకు అన్న లేడు, తమ్ముడు లేడు, బావ లేడు, బామర్ది లేడు. అందరికీ నీ వల్ల ఏదో ఒకటి ఇరిగింది కదరా. ఆగా, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారా నువ్వు? పాతవన్నీ ఇంత బాగా గుర్తుపెట్టుకున్నావు. తన్నిన వాడికన్నా తిన్నవాడే ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు, అన్నవాడికన్నా పడ్డవాడే ఎక్కువ గుర్తుపెట్టుకుంటాడు. అలాగే నీ బావని నువ్వు తిట్టిన తిట్లు, కొట్టిన కొట్లు. కొట్టిన కొట్లేంట్రా, ఏదో ఫ్లోలో వచ్చిందిలేరా.
వాడు తిట్టిన తిట్లు కొట్టిన దెబ్బలు గుర్తుపెట్టుకునే ఉంటాడు. కాబట్టి నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినా నీ గొంతులో సారీ సారీలా పలకదు, సాలే అన్నట్టుగా ఉంటుంది. నీ మొహంలో క్షమించమని అడిగే కన్నడాలే కనిపించవు. కాబట్టి నువ్వు నీలాగే చావు. నీ బావ ఎక్కువ చేస్తే తిరిగి కొట్టకుండా పంపించు, అదే చాలు. రే 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 రే. పడిపోవాలి గుళ్ళ మీకు గుండు చేయాలి. ఐ ఫోన్ హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డాన్స్ మాస్టర్ ప్రభావతి బొమ్మల కొలువు దగ్గర ఉన్నాం. ఇక్కడ బొమ్మలు తక్కువ, బాబులు ఎక్కువగా ఉన్నారు. రండి చూపిస్తాను. ప్లేస్ ఎక్కడ పట్టారు? ఆ గేటు మా ఫ్రెండ్దే, ఈ గోడ మా ఫ్రెండ్దే, కానీ ఈ ఫామ్ హౌస్ ఎవరిదని మాత్రం నన్ను అడగద్దు. కామాక్షి, కాసేపు నోరు మూసుకో. ఫోనే కదా, మర్చిపోయాను. రోహిణి, ఆగు రోహిణి, ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పని. చిన్నది లేదు పెద్దది లేదు, ఏమైనా ఉంటే ముందే చూసుకోవాల్సింది. ఏం కావాలో చెప్పు, నేను తీసుకొస్తాను. పర్లేదు అత్తయ్య. కూర్చో అమ్మా, మీకే ముందు పిల్లలు పుట్టాలి, నా ఆస్తి మీకే రావాలి. పొరపాటున బాలుకో రవికో వెళితే ఎట్లా? కూర్చో అమ్మా కూర్చో, కథలకు. యాగంలో కూర్చున్న తర్వాత లేవకూడదు అన్నాను అత్తయ్య. ఎందుకు లేవకూడదన్నావో నాకు తెలుసులే. అది బాలు ఫోనే. బాలు చూస్తే మనకి మళ్ళీ దొరకదు. నేను వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇస్తారు. వాళ్ళకి సంతానం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి నిష్టగా చెయ్యండి. ఇంతకీ అబ్బాయి ఎవరు? నా పెద్ద దిక్కు అయితే నేనే. నేను దిక్కు అడగలేదు. అదిగో ఆ దిక్కును కూర్చున్నాడే, వాడే పెద్దోడు. వాడు లక్షలు మింగి బాగా. ఏమండి? ప్రశాంతంగా ఉండండి, హోమం జరుగుతుంది. ఇంతకీ చిన్నవారు ఎవరు? నేనే. వాడు వాడు లేచిపోయి ఏమండి? రేయ్, వెనకాలొచ్చి చింతపరికి పట్టుకుని కూర్చుంటాను, జాగ్రత్త. ఏయ్, నీకే చెప్తుందా? నాకు కాదు, నీకే. ఇప్పుడు సమిధలు ఆద్యం పోయండి. అగ్నిలో ఆద్యం పోయడం అనే సామెత ఇక్కడే పుట్టింది. అసలే అగ్ని, అందులో ఆద్యం అంటే నెయ్యి. అంటే మండుతుంటే అందులో కాస్త నెయ్యి వేసి ఎగదోస్తూ ఉంటారు. అలాగా, అగ్నిలో ఆద్యం పోయటం మా ప్రభావతి వదనికి వెన్నతో పెట్టిన విద్య. ఆ వెన్న కరిగించి నెయ్యి చేసింది. ఇప్పుడు హోమద్రవ్యం వెయ్యండి, అంటే సమిధలు వెయ్యాలి. ఆగండి ఆగండి ఆగండి. ఆ? ఈయన మా బావ, మా ఇంటి అల్లుడు, మా ఇంటి ఆడపడుచు భర్త. ముందుగా ఈ సమిధలు వారి చేతుల మీదుగానే వేయించండి. మీ అన్నంటి వచ్చిన దగ్గర నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అందరూ కలిసి ఈ మాట రాకూడదని మా అన్నయ్యకి చెప్పినట్టున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో జరుగుతుంది. మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పాపా, ఆ ఫోన్ నాది. నీ పేరుందా దీని మీద? లోపల నీ ఫోటో ఉందా? అంటే నేను ఫోటోలు దిగను. నువ్వు సెల్ ఫోన్ దొంగవా? నేను ఇవ్వను. పోలీసులకి కాల్ చేస్తానేమనుకున్నావు, జాగ్రత్త. పాపా, అత్యంతానుకూల్యత సహస్రనామ్నే పురుష. ఓం హోమనారాయణాయ నమో నమః. ఓం యజ్ఞనారాయణాయ నమో నమః. చూసి తాగండి. ఇందులో ఏం కలిపావు? చక్కెర కలిపాను. అది కాకుండా ఇంకేం కలిపావు? ప్రేమ కలిపాను. విషయం కలపలేదా? ఊరుకోండి బావగారు, చిల్లిపి. నువ్వు బావగారు అని తిట్టకు, నన్ను గురువు గారు అని పెంచినట్టుంది. అలా అనకండి బావగారు, గతంలో ఏదో జరిగిపోయింది, ఇప్పుడు నేను మారిపోయాను. నా వైపు నుంచి జరిగిన తప్పులన్నిటికీ సారీ, సరేనా? చూసి తాగండి. తాగండి బావగారు, చూసి తాగండి. తాగండి. ఏంటి మీ అన్నయ్య చాలా టూ మచ్ మర్యాద చూపిస్తున్నాడు? లేదండి, మా అన్నయ్య నిజంగానే మీకు మర్యాద ఇస్తున్నాడు. అల్లుడు గారు, అల్లుడు గారు, మీకు భోజనాలు ఏర్పాటు చేశాం, రండి భోజనం చేతురు గాని. మ్యారేజ్ డే లో కూడా నేనే పట్టించాను. ఫోన్ చేస్తానని బెదిరిస్తుంది. అసలు ఇంతకీ ఎక్కడుంది? దా వెతుకుదాం. పదా.
రోహిణి మళ్ళీ ఎక్కడికి? అబ్బే ఎక్కడికి లేదత్తయ్యా. ఇది మన ఫ్యామిలీలో చేసే పెద్ద ఫంక్షన్. ఇంటికి పెద్ద కోడలివి, నువ్వు దగ్గరుండి వడ్డించాలి. రా, నువ్వు రామాయ్ రా. తీసుకెళ్ళి మా. బావగారు నా పడం కూడా మీకే. తినండి తినండి. పాపా ఆ ఫోన్ ఇవ్వు, పడిపోతుంది. తిన్నాక నేను ఇస్తాను. నేను ఇవ్వను. నేను మళ్ళీ ఇస్తాను, ఇవ్వు. నేను దొంగలకి ఫోన్ ఇవ్వను. పార్లరమ్మా, బావగారికి ఇంకాస్త కర్రీ వే. చాలు. కర్రీ చాలంట, సాంబార్ కావాలా? వద్దు. పచ్చడి వేయించమంటారా? వేసుకున్నాను. పోనీ పెరిగి ఏమైనా వేసుకుంటారా? ఇంకా నేను తినవే స్టార్ట్ చేయలేదు, అప్పుడే పెరిగేసుకోవాలా? ఓ తినండి తినండి. అమ్మమ్మ, నీ సిసింద్రి ఏమైంది? ఏమైంది? ఒక అంకుల్ తీసుకున్నాడు. ఏ అంకుల్? ఏమో నాకేం తెలుసు. ఎందుకు ఇచ్చావు? ఈ ఐస్ క్రీమ్ ఇచ్చి సెల్ తీసేసుకున్నాడు. ఐస్ క్రీమ్ ఇస్తే సెల్ ఇచ్చేస్తావా? నాకు సెల్ కంటే ఐస్ క్రీమే ఇష్టం. రేట్లు మూసండి రాయ్. అత్త. ఏయ్, ఎందుకు? గాడిదలు వస్తాయనా? అబ్బేబే కాదు, చుట్టుపక్కల ఉండే జనమంతా రాళ్ళు రప్పలు పట్టుకొస్తారేమోనని. నా గొంతు అంత చండలంగా ఉంటుందా? సత్యం, చూడు సత్యం, నేను పెళ్లి చూపుల్లో పాట పాడితేనే కదా నువ్వు నన్ను మెచ్చావు. కాదు, పెళ్ళయ్యాక శాశ్వతంగా పాడకూడదనే కండిషన్ పెట్టే చేసుకున్నాం. నా వట్టి శ్రావ్యమైన కంఠం మీరు ఏ సినిమాల్లోనూ వినుండ్రు. అందరూ గుండె రాయి చేసుకోండి. మా ప్రభావతమ్మ పాటావతిగా మారిపోయి అద్భుతంగా అరవబోతోంది. అచ్చి పాడబోతోంది. మొదలుపెట్టు కానావతి. పాడమని నన్ను పరవశించి పాడనా, నీవు పెంచు గానమే నీకు గాక ఎవరి కొరకు నీవు వింటే చాలు నాకు. పాడమని నన్ను అడగవలెనా పరవశించి పాడనా. సూపర్ సూపర్ సూపర్. మీకు అంత నచ్చిందా? పపి నువ్వు పారివు. చాలు ఇంకా చాలు. పాడమని పరవశించి ఏరా, నీ అమ్మని కొంచెం గట్టిగా పడమని చెప్పన్నా. బాగా నచ్చిందా? అక్కడ వంట చేసి వంట 4 కుక్కలు వచ్చినాయి అన్న. 3 వెళ్ళిపోయినాయి, ఒకటే ఉంది. కొంచెం గట్టిగా పడితే అది కూడా వెళ్ళిపోతున్నా చంపేస్తుంది అన్నా. వెళ్ళరా బాబు. అమ్మా నాన్న, ఇంత విమోచన జరుగుతుంటే అంటే విన్నానా? ఏంట్రా ఏంటి? ఏం లేదు, అర్థమైంది. నీకున్నంత తెలుగు మాకు లేక విని బలైపోయావు. శృతి, నువ్వు పాడు. డబ్బింగ్ చెప్పేటప్పుడు అప్పుడప్పుడు పాడుతూ ఉంటావుగా. నా వాయిస్ పోయింది మమ్మీ. నువ్వు పాడు రోహిణి. పాడమ్మా. పాడు పార్లరమ్మా, పాడు పార్లరమ్మ. నువ్వు పాడు అని అడిగినట్టు లేదు, పాడు పార్లరమ్మా తిట్టినట్టుంది. ఇలాంటి పేరెంటాలలో మా మీనా చాలా బాగా పాడుతుంది. పోయి అదే పాడాలి. ఏమన్నావు? మీనా గురించి ఏమన్నావు? ఇంతసేపు నీ పాట విన్నందుకు మాకెంత శిక్ష పడిందో తెలుసా? కామక్షత చెవుల నుంచి రక్తాలు వచ్చాయి తెలుసా? ఈ పిల్లలందరూ జడుచుకొని జ్వరం తెచ్చుకున్నారు తెలుసా? ఏమే, అవునా? అవును. 104. విన్నావా? నీ పాట విని చిత్తాలన్నీ పారిపోయాయంట తెలుసా? అందరికన్నా తెలివైన వాడు అదృష్టవంతుడు ఎవరో తెలుసా? మా నాన్న చెవుల్లో దూది పెట్టుకుని బదిపోయాడు. నువ్వు వెళ్ళి మైక్ తీసుకురామా. తక్కువ చేస్తావా? పాట పాడు మీ, అద్భుతంగా పాడు. ఏమన్నా నీ పిల్లలు బాగా పాడుతుందా? అవును, అది జగమెరిగిన సత్యం. మధ్యలో నన్నెందుకు పిలిచావురా? నిన్ను నేను పేరు పెట్టి పిలుస్తానా నాన్న? పోనీ నీ పెళ్ళం నాలాగా భరతనాట్యం చేయగలదా? ఈ వయసులో నేను చేసినట్టు నీ భార్య చేయగలదా? అవును, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అత్తయ్యతో నాట్యంలో పోటీ పడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. మా మీనా పాటతో పోటీ పడేవాడు కూడా ఇక్కడ ఎవరూ లేరు. చెప్పేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క కళ ఉంటుంది కాబట్టి లేని కళని ఎత్తి చూపకుండా ఉన్న కళని అభినందించాలి. నా కోడలు అద్భుతంగా భరతనాట్యం చేస్తుంది. తన కోడలు మీనా అద్భుతంగా పాట పాడుతుంది. కాబట్టి ఇప్పుడు మా కోడలు ప్రభావతి పాట పాడుతుంది. కాదు మా మీనా పాట పాడుతుంది. పాడమ్మా.
కోసం చేసిన సంతాన పాశుపత హోమం కదా బాబు. ప్రసాదం తప్పకుండా తినాలి. తినాలంటే బావా తిను. మౌనిక మౌనిక వాంతైందా? అయితే ఇదే ఈ మీనానే కారణం. మీనా ఆహా, ఏం మాట్లాడుతున్నావు మనం? మౌనిక వాంతి చేసుకోవడానికి వాళ్ళ ఆయన కారణం అవుతాడు గాని మీనా కారణం అంటావేంటి? అది చేసిన ప్రసాదం వల్లే కదా. ప్రభావతి నువ్వు ఆగు, నేను చూస్తాను. కొంచెం జరగండి, కాస్త గాలి ఆడివ్వండి. ఏ ఆట ఆడమంటావు షేర్ ఆడాలి గాలిని? ఓకే చూడు 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 తొందరగా చూడు. ఒరే సత్యం, అమ్మా నువ్వు తాతవి కాబోతున్నావురా. నాన్న సత్యం, ఒసే ప్రభావతి, నాకు మునిమనవడో మునిమనవరాలో పుట్టబోతున్నారా. ఇంకా పిల్లలు పుట్టడం లేదనే నెపంతో ఇంట్లో నుంచి గిట్టేసి ఆ తర్వాత నేను అనుకున్న సంబంధం నీకు తెచ్చి చేస్తా. మౌనిక ఆపదు. మౌనిక వీడికి 2 నీకు 4 వేస్తాను. అమ్మో అమ్మమ్మా ఆ? సంతోషమేనా? మీకు మాత్రం సంతోషంగా లేదా సత్యం? ఆ, నువ్వు మొదటిసారి తల్లైనప్పుడు ఎలా సిగ్గుపడ్డావో అలా సిగ్గుపడుతున్నావు పాపి. పోండి, అందరి ముందు అవన్నీ గుర్తు చేయడం ఏంటి? ఒక పోండి, సిగ్గుగా ఉంది బాబు. సార్ అందరం గ్రూప్ ఫోటో తీసుకుందాం రండి. రామా మౌనిక. ఆ అంకులే. జాగ్రత్త మౌనిక, ఏదన్నా ఫోన్ చెయ్యి. మీరు కూర్చోండి బావా. బావా మొదటిసారి నీకు థ్యాంక్స్ చెప్పాలనుంది బావా. మా చెల్లెల్ని బాగా చూసుకోండి. మౌనిక మగ బిడ్డనే కనాలి, నేను ఆడపిల్లనే కంట. వాడికి నా కూతురే కాబోయే భార్య కావాలి. జాగ్రత్త మౌనిక, ఏదైనా ఇబ్బంది ఉంటే అవసరం ఉంటే తప్పకుండా ఫోన్ చేయని చెప్పి ఇక్కడ బాలు మీనా అందరూ చెప్తారు. అలాగే నీకు ఖచ్చితంగా కొడుకే పుట్టాలి, నాకు కూతురు పుడితే నీ కొడుకుకే ఇచ్చి పెళ్లి చేస్తానని ఇక్కడ బాలు సరదాగా అంటున్నాడు. మౌనికను జాగ్రత్తగా ఇంటికి పంపించేస్తారు. ఏం చేస్తున్నారు? పూల గంప నాకు సిగ్గాస్తుంది. ముందే చెప్తే పూలు పళ్ళు రెడీ చేసుకునేవాడిని కదా. అబ్బా, ఆశ దోశ అప్పడం వాడ మర్చిపోయావు. మీరు ఊహించుకున్నంత లేదులే కానీ ముందు ఈ పాలు తాగండి. ఇందులో తాటి బెల్లం వేసి తీసుకొచ్చాను. బెల్లం వేసి తీసుకొచ్చావా? ఎందుకు? భార్యాభర్తల మధ్య సరసాలెందుకు? సుఖ సంసారం కోసం. ఈ గోరువెచ్చని పాలు సుఖ నిద్ర కోసం. ఇవి తాగితే మీకు హాయిగా నిద్ర పడుతుంది. తిన్నదంతా చక్కగా జీర్ణమవుతుంది. ఈ రోజంతా కష్టపడి పనిచేశారు కదా, మీ ఒళ్ళు నొప్పులన్నీ మాయమైపోతాయి. నాకు వద్దులే మీనా, రోజంతా డ్రైవింగ్ చేసి వచ్చినా హాయిగా నిద్రపోగలను. తీసుకెళ్ళి మా అమ్మకి ఇవ్వు. అసలే పాడమని నన్ను అడగవలెనా పరవశించి పాడనా అంటూ ప్రభారాగం అనే కొత్త రాగంతో అందరికీ చెవిపోటు గుండెపోటు ఒకేసారి వచ్చేలా చేసింది. వెళ్ళి ఇచ్చిరాపో. యాండి, ఈ టైంలో నేను వెళ్ళి అత్తయ్యకి పాలిస్తే వీటిని నా మొహం మీద కల్లాపి చల్లినట్టు చల్లి మొహమాటం లేకుండా మొహం మీద తిట్టి పంపిస్తారు. ఎందుకు తిడుతుందంట? నా పూల గంపని తిడితే ఎవరినైనా సరే గంప కింద కోళ్ళని కప్పేసినట్టు కప్పెట్టేస్తాను. నువ్వు వెళ్ళి ఇచ్చిరాపో, నేను చూసుకుంటాను. మీకు దండం పెడతాను, మీకోసం ఇష్టంగా చేసి తీసుకొచ్చాను. నాకు ఇలాంటి కష్టమైన పనులు చెప్పకండి. ఇష్టం ఉన్నా లేకపోయినా నా కోసం తాగండి. అప్పుడప్పుడు నువ్వు తెగ ముద్దొచ్చేస్తావు. ఇవి బుగ్గలు అనుకుంటున్నారా? కార్ స్టీరింగ్ అనుకుంటున్నారా? ఇంత గట్టిగా గిల్లారు. పెట్టాయా? సరే ఉండు, మంత్రం వేస్తాను, నొప్పి మాయమైపోతుంది. ఏంటది? కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోవాలా? మూసుకో. మంత్రం అన్నారు, ముద్దు పెట్టారే. దీన్నే ముద్దు మంత్రం అంటారు. ఓహో, నాకు తెలియదులేండి. ఏదేమైనా ఈ రోజు షీలా డార్లింగ్ అనుకున్నట్టు యాగం, నువ్వు అనుకున్నట్టు బొమ్మల కొలువు రెండు చాలా బాగా జరిగాయి. మన ఇంట్లో చాలా రోజుల తర్వాత మంచి పండగ వాతావరణం చూశాను. చక్కగా నాట్యావతి డాన్స్ స్కూల్ పిల్లలు, కామాక్షత ఫ్రెండ్స్, మీ అమ్మ సుమతి, ఆ డబ్బుడమ్మ వాళ్ళ అమ్మ మౌనిక, ఆ ముప్పగౌడి అందరూ వచ్చి ఈ పండుగని సూపర్ హిట్ సినిమా చేశారు. నువ్వు అనుకున్నట్టే జరిగిందా మీనా? సంతోషంగా ఉన్నావా? బొమ్మల కొలువు బాగా జరిగిందనే దానికంటే మౌనిక నెల తప్పింది అన్న మాటే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందండి. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత గురించి పక్కన పెడితే దేవుడు మౌనికను దీవించాడు చూసారా? తనంత అదృష్టం చేసుకుంది. నిజమే మీనా, తను నీ చేతులతోనే చిన్నప్పుడు ఎత్తుకున్నాను. మౌనిక నాకు ఇప్పటికీ ఇంకా పసిపాపలాగే కనిపిస్తుంది. తనకి ఇంకో బాబు పుట్టబోతున్నాడు. కాలం చాలా వేగంగా పరిగెడుతుంది. బాబు ఎందుకండి? పాప పుడితే మాత్రం తప్పేంటట? ఇందాక మౌనికని సాగనంపేటప్పుడు చెప్పాను కదా, నీకు కొడుకు పుడితే నేను కూతుర్ని కంటాను, వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని. అది జరుగుతుందో లేదో తెలియదు కానీ ఆ ఊహ ఎంత బాగుందో తెలుసా? మనుషులం కదా, ఆశపడుతూ ఉంటాం. చిన్నప్పుడు మౌనికను ఆడించే అవకాశం నాకు దొరకలేదు, కానీ తన కొడుకుని మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను. మీకు ట్రిప్పులకి వెళ్ళడానికే టైం ఉండదు, మళ్ళీ తనతో ఆడుకునేంత టైం ఉంటుందా? ఏం పర్లేదు, నా పక్కన ఒక పుల్లి సీట్ తయారు చేయించి నా అల్లుడిని కూర్చోబెట్టుకుని తిరుగుతాను. ఓహో, అంటే తనకి కూడా డ్రైవింగ్ నేర్పించేసి ఇంకో క్యాబ్ కొనిస్తారా? వాడు కారు కాదు, విమానం నడుపుతాడు. ఇదంతా జరగడానికి కారణం నేనే కదా. నాకు గిఫ్ట్ ఏం లేదా? ఎందుకు లేదు, డైమండ్ ఇస్తాను మీనా. అబ్బో, డైమండా? అది చాలా ఖరీదనుకుంటా కదా.
డైమండ్ అంటే డైమండ్ కాదు, వజ్రం లాంటి కూతురుని ఇస్తానంటున్నాను. కూతుర్నా? నేను మిడిల్ క్లాస్ వాడిని మీనా, అంతకంటే ఇంకేం ఇవ్వగలను? చాలండి. యాండి, ఇక నుంచి అయినా ఆ సంజుతో మంచిగా ఉండండి. వీలైనప్పుడల్లా మనం అక్కడికి వెళ్దాం. మౌనిక యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉందాం. అలాగే చేద్దాంలే గాని, నువ్వేంటి దొంగ, నీలో ఇంత మ్యాటర్ ఉందని నాకు ఎప్పుడూ చెప్పలేదు. మ్యాట్రా? అవును మీనా, నువ్వు పాట మీటర్లో భలే పాడావు. నువ్వు పాడుతుంటే నేను ఆశ్చర్యపోయాను తెలుసా. నీకు పూల వ్యాపారం అవుతుంటే చెప్పు, మంచి సంగీత విద్వాంసుని పట్టుకుని నీకు సంగీతం నేర్పిస్తాను. ఆ తర్వాత నువ్వు రాజా సినిమాలో సౌందర్యలాగా పల్లవించు తొలి రాగమే సూర్యోదయం అని పాడుతూ ఉంటే, మా అమ్మ నీతో ఫోటో దిగడానికి ఎగబడుతూ ఉంటే, నీ అభిమానులంతా మన ఇంటి ముందు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే, అబ్బబ్బబ్బబ్బ ఆ ఊహ ఎంత బాగుందో అదిరిపోయింది. నాకని ఆశ లేవులేండి. అత్తయ్య గారి పాటలు వినలేక అమ్మమ్మమ్మో, వద్దు, వద్దు, వద్దు. ఇప్పుడు ఆ గానావతి గానం గురించి చెప్పకు, ప్రాణం పోయినంత పని అయింది. అత్తయ్య పాట పాడతానని మైక్ తీసుకుంటే ఎంత బాగా పాడతారో అనుకున్నాను. పాపం అందరూ బొమ్మల కొలుపులో ఉన్నామా, నిప్పుల కొలుపులో ఉన్నామా అన్నట్టు అయిపోయారు. అవును మరి, నా చెవుల్లో ఇంకా ప్రభారాగం ధ్వనిస్తూనే ఉంది. అత్తయ్య గారు అలా పాడారు కాబట్టి నేను బాగా పాడాను అనే విషయం నాకు అర్థమైంది. అదే నిజమే. అదిగో గానావతి నీ వెనకే ఉంది, అమ్మ కాముతూనే చెప్పు. అయ్యో అత్తయ్య, నేను ఇంకా ఊరికే అన్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరీ చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.